వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఎల్డీఎఫ్ భాజపా ఒక్కటే, మోడీ విజయంల మధ్య అంతర్గత అవగాహన. యువత సహా అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు ఓటు వేస్తే భాజపాకు ఓటు వేసినట్లని, ఆ రెండు ఒక్కటేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో కమ్యూనలిస్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తిరువనంతపురంలో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరాయి విజయన్లను ఓడిస్తేనే కేరళకు మంచి రోజులు వస్తాయి. మోడీ విజయన్ల భావజాలం వేరైనా ఇద్దరి భావాలు ఒక్కటే. ఎల్డీఎఫ్ భాజపా మధ్య అంతర్గత ఒప్పందాలున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారి గురించి పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు సరైనవి కావని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నట్లు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలను అమిత్ షా వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బతుకు చిత్రాన్ని తన పాటల రూపంలో ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడు, ప్రత్యేక రాష్ట్ర పోరాట యోధుడు గద్దర్ ను పార్లమెంట్ లో అమిత్ షా అవమానించడం సరికాదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జీవితాంతం ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు పోరాడారంటూ స్పష్టం చేశారు. కార్మిక కర్షక లోకానికి జీవితకాలం అండగా నిలిచిన గద్దర్ గారిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు కలవడాన్ని తెలంగాణ ప్రజలంతా స్వాగతించారని సందర్భంగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి అంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు డిమాండ్ చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తూ 2014 రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమల్లో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి ముఖ్య ప్రాజెక్టులు ఇంకా ఆచరణకు నోచుకోలేదంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. స్మార్ట్ గా భూ రెవెన్యూ సర్వే, అన్నదాత చేతిలో సమీకృత భూభారతి పోర్టల్. నేటి నుంచి 5 మండలాల్లో ప్రత్యేకంగా పోర్టల్ అమలు. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దిశానిర్దేశం. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ నేడు సామాన్యులు, రైతుల అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే సరి, మీ భూ వివరాలు మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. సామాన్య రైతుల భూ సమస్యల పరిష్కారానికి సమీకృత భూభారతి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరిక మీదట మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా చేతిలోనే, సెల్ ఫోన్ లోనే మీ భూమికి సంబంధించిన రికార్డులను చూసుకోవచ్చంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర నిరుద్యోగులకు విదేశాల్లో కొలువులు, టామ్కాన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. జపాన్, జర్మనీ దేశాల్లో నర్సులకు భారీగా డిమాండ్ ఉంది. ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలపై అధ్యయనానికి త్వరలో టీంను పంపిస్తామంటూ కూడా వెల్లడించారు. మాసప్ ట్యాంక్ లోని టామ్కాన్ భవనాన్ని పరిశీలించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అమరావతి సంగతి సరే, మరి మా సంగతి ఏంటంటూ నిలదీశారు తెలంగాణ ఎంపీలు. విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు. రైల్వే కేటాయింపులు, ఎయిర్పోర్ట్ల ఏర్పాట్లో వివక్ష చూపిస్తున్నారంటూ పేర్కొన్నారాయన. అలాగే తెలంగాణకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ ఎంపీ మల్లు రవి గారు డిమాండ్ చేశారు.